వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధ్యప్రదేశ్ కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ గంజాయి రవాణా గుట్టును ఛేదించిన నిజామాబాద్ ఎక్సైజ్. ఎడపల్లి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు పి రజని విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలం ప్రయోగిస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. తమను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు గురుకులం ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థినులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఆంగ్ల ఉపాధ్యాయురాలు అవమానకరమైన మాటలతో దూషిస్తూ మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు రకాలుగా దూషిస్తూ ఈ పాఠశాల లేకపోతే తినడానికి దిక్కు ఉండదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు చేస్తున్నారని వారు తెలిపారు. గురుకుల ప్రిన్సిపల్ సెలవులో ఉండడంతో తమకు న్యాయం జరగడం లేదని భావించిన విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు అడ్డుకోవడంతో గురుకులం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రధానోపాధ్యాయుడు గంగాశంకర్ వెంటనే గురుకులానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఉపాధ్యాయురాలిపై వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమగ్ర విచారణ చేపట్టి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ విద్యార్థినుల భద్రత, గౌరవం కాపాడడం తమ బాధ్యత అని, ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల స్పందనతో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా మారింది. మేము ఒక ఫీమేల్ స్టాఫ్, ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు ఇంగ్లీష్ డీలింగ్కి వస్తారు మిసెస్ పి రజని, పీజీటీ ఇంగ్లీష్. తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము. నిన్న జస్ట్ మా ఫుడ్ మాకు అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసారు, బ్యాడ్గా యూజ్ చేశారు. మా ముందు చిల్లరగాళ్ళు బలుస్తున్నారు, బిచ్చపోళ్ళు, మస్తికొచ్చిర్రా మీరంతా, పనికి మళ్ళా బ్యాచ్, పనికి మళ్ళా మంద, పంది జాతి, ఉమ్ముస్తే కూడా ఉమ్మ అనేది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసింది సార్. ఒక జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్, పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం. కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు.
మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు. రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని అట్లా సస్పెండ్ చేసి 5 days వరకు పర్సనల్ ప్రాబ్లమ్స్ తను ఫ్రెష్ అప్ అయితే అప్పుడు చేసి అట్లా సస్పెండ్ చేసారు. మధ్యప్రదేశ్ కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ గంజాయి రవాణా ముఠాగుట్టును నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 6 లక్షల విలువైన 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎక్సైజ్ SHO కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగుండ మండలం దేవులతాండకు చెందిన పూజా పవర్, అదే జిల్లా కుప్పి గ్రామానికి చెందిన దుర్వాదా బాయి జాదవ్ ఇద్దరు కలిసి మధ్యప్రదేశ్లోని సిర్పూర్ పట్టణంలో 9,000 రూపాయలకు కిలో చొప్పున గంజాయిని గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. మహారాష్ట్రలోని క్వినాట్కు చెందిన కిషన్ మోతీరామ్, ఇంద్రజిత్ టాగ్రేలను కలుసుకుని బస్సు ద్వారా నిర్మల్కు చేరుకున్నారు. అక్కడి నుండి వీరు 4 కలిసి గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తాండాకు చెందిన మంజ వెంకట్రామ్కు గంజాయి ప్యాకెట్లు ఇస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ SHO స్వప్న ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి అక్రమ గంజాయి ముఠాను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో వెంకట్రామ్ను విచారించగా తాను వారి వద్ద 15,000 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేశామన్నారు. దానిని నిజామాబాద్ నగరంలో 20,000 వరకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుండి 6 లక్షల విలువైన 13 కిలోల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ SHO సప్నాతో పాటు ఎస్ఐలు సుష్మిత, మల్లేష్, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్లు పాల్గొన్నారు. ఈ 5 2 ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు, 2 మహారాష్ట్ర కిన్వట్కు సంబంధించిన ముద్దాయిలు, ఒకతను గాంధారి మండలం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సంబంధించిన అతనే ఇదంతా తెప్పించాడండి. ఈ మోడస్ ఆపరెండి ఎట్లా ఉందంటే ఫస్ట్ A1 మొత్తం మేము 5 మందిని అరెస్ట్ చేసి 13 కిలోల ఎండు గంజాయిని, తర్వాత ఒక్కొక్కరి దగ్గర ఉన్న 5 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అందులో A1 పూజా పవార్, రెసిడెన్స్ ఆఫ్ దేవులతాండా, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం. 2వ మహిళ దుర్వాద బాయి జాదవ్, రెసిడెన్స్ ఆఫ్ కుప్టి, ఆదిలాబాద్ జిల్లా. వీళ్ళిద్దరు మహిళలు ఏం చేశారంటే ఇద్దరండి మహారాష్ట్ర కిన్వట్ జిల్లాకు చెందిన కిషన్ మోతీరామ్ A3 అతనండి, కిషన్ మోతీరామ్ A4 ఇంద్రజిత్ ఠాగూర్, వీళ్ళిద్దరిని కలుపుకొని ఈ 2 మహిళలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు ఆదిలాబాద్లో మన్మాడ్ ట్రైన్ ఎక్కి మన్మాడ్కు చేరుకొని అక్కడి నుంచి బస్సు ద్వారా మధ్యప్రదేశ్లోని సిర్పూర్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ చాలా గంజాయి బాగా దొరుకుతుందంట. అక్కడ ఎవరి దగ్గర తీసుకున్నామంటే గుర్తు తెలియని వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. సిర్పూర్ గ్రామంలో మధ్యప్రదేశ్లో గాంజాయిని 13 కిలోల గాంజాయిని ₹9,000 కిలోలాగా కొనుగోలు చేసి వాళ్ళు తిరిగి ఆదిలాబాద్కు వచ్చి ఆదిలాబాద్ నుంచి కిన్వట్కు మహారాష్ట్రలోని కిన్వట్కు చేరుకొని ఆ కిన్వట్కు చెందిన A3 కిషన్ మోతీరామ్, A4 ఇంద్రజిత్ ఠాగూర్ వీళ్ళని కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో మంజ్రా వెంకట్రామ్, రెసిడెన్స్ ఆఫ్ చడ్మల్ గ్రామం, గాంధారి మండల్ అతనికి ఇవ్వడానికి 4, 2 ఆదిలాబాద్కు చెందిన మహిళలు, మహారాష్ట్రకు చెందిన 2 అంటే 4 కలిసి ఈ మన కామారెడ్డి జిల్లా అతనికి సేల్ చేసి ఆ కామారెడ్డి జిల్లా అతను నిజామాబాద్ పట్టణంలో చిన్న ప్యాకెట్లు చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నాడు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు. విద్యార్థులు అందంగా ముస్తాబై భోగి మంటలు వేసుకుని ఉల్లాసంగా గడిపారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గల ఇందూరు ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమామహేశ్వరరావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి భోగి మంటలు వేసుకొని చుట్టూ ప్రదక్షిణ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాలలో పల్లె వాతావరణాన్ని సృష్టించారు. వివిధ వేషధారణలతో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. సంక్రాంతి పండుగకు సంస్కృతి సాంప్రదాయాలను చూసి తరించారు. సంక్రాంతి సంబరాలు అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమామహేశ్వరరావు, ఏసీపీ శ్రీనివాస్ కొనియాడారు. అనంతరం ఇందూరు విద్యాసంస్థల అధినేత కొడాలి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించారని అన్నారు.
అలంకరణలు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని, ఉపాధ్యాయులు గత 8 రోజుల నుండి కష్టపడ్డారని గుర్తు చేశారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలకు వచ్చిన జర్నలిస్టులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేసింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిఐ వెంకటనారాయణ, బోధన్ ట్రాస్మా అధ్యక్షుడు హరికృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ అంటే ఎంటైర్ మొత్తం భోగి పళ్ళు, హరిదాస్ కాంచి మొత్తం ఎడ్ల బండ్లు, తర్వాత ఇవన్నీ కూడా మీరు బాగా చక్కగా కార్యక్రమాలు నిర్వహించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు చాలా కష్టపడి మీ అందరూ టీచర్స్ మీరందరూ కూడా ఎంతో శ్రమించి ఈ న్యాచురాలిటీ కోసము ఒక షెడ్ ఇల్లు కానీ ఆ హట్స్ ఇవన్నీ కూడా నాగలు మీరు ఏదైతే చేశారో అవన్నీ కూడా మనం గ్రామాలలో చూస్తాం. ఒక ఇల్లు అది ఇవన్నీ కూడా మనం పల్లెటూరులోనే చూడగలుగుతాం. ఇక్కడ టౌన్లలో ఇక్కడైతే మనకు అందుబాటులో ఉండవు. సో ఈ న్యాచురాలిటీ మేము తీసుకొచ్చారు. ఇదంతా ఎవరైతే అభినందనలు మేడం గారు లేరన్నారు, అది వెరీ సారీ. బైన్సా పట్టణంలోని పలు వార్డులో జరిగిన ఓట్ల అవకతవకతలను నిరసిస్తూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఒకే కుటుంబంలో వందలాది ఓట్లు నమోదు చేయడాన్ని ప్రజా చైతన్య వేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో గల 26 వార్డుల పరిధిలో ఓట్ల అవకతవకలపై ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఓ వర్గానికి చెందిన వ్యాపార వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. దొంగ ఓట్లతో పాటు ఒకే కుటుంబంలో మిగతా కుటుంబాలకు చెందిన వందలాది ఓట్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా దుకాణాలు బంద్ చేసి ర్యాలీ చేపట్టారు. ర్యాలీ తర్వాత దుకాణాలు యథావిధిగా తెరుచుకోనున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఏదైతే ఒక హిందూ కుటుంబం ఉన్నటువంటి ఇంటి పైన ముస్లిం ఓట్లు ఎక్కేయడము, అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే డ్రాఫ్టింగ్ అనేది 10 years ఒకసారి జరుగుతుంది. బైన్సా మున్సిపల్ ఎన్నికలు 2019 వచ్చినప్పుడు 23 వార్డులకు 26 వార్డులు కావడం జరిగింది. అప్పుడు 23 వార్డులకు 26 వార్డులు అయినప్పుడు ఒక డ్రాఫ్టింగ్ అనేది కీయడం జరిగింది. క్లియర్ గా హద్దులు అనేవి ఉంటాయి, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరము. ఆ రకంగా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం ఏదైతే హద్దులు ఉన్నాయో హద్దులలో ఉన్నటువంటి ఇళ్ల యొక్క సంబంధించిన ఓటర్ లిస్టు మాత్రమే ఆ వార్డులో ఉండాలి. కానీ అలా కాకుండా హద్దులు దాటిపోయి ఈ ఒక ఏదైతే రోడ్డు ఉంటుంది, ఈ రోడ్ సైడ్ ఇల్లు ఉండాలని చెప్పేసి అంటామో అలా కాకుండా వేరే దిక్కు నుంచి ఓట్లు తెచ్చగలపాడు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇవి హిందువుల్లో ఉన్నట్ల వాటిలలో గడబడి జరిగింది. కాకపోతే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒకటే పార్టీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అధికారులకు మచ్చిగా చేసుకొని ఆ రకంగా బైన్సా మొత్తం కన్ఫ్యూజ్ చేశారు. బైన్సా మొత్తం కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నట్టు ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలు అన్ని పార్టీల రాజ్యాంగాల అధ్యయనం చేయాలన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నట్లు ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలు అన్ని పార్టీల రాజ్యాంగాల అధ్యయనం, అత్యంత ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగం రూపొందించడం, నీళ్లు, నిధులు, నియామకాలు సహా 32 అంశాల అధ్యయనానికి ప్రత్యేక కమిటీలు వేశామన్నారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఈ నెల 17వ తేదీ వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని సూచించారు. స్టీరింగ్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో సర్కార్ కార్యాలయాలు అద్దె భవనాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి తరలుతున్నాయి. బాన్స్వాడ డీఎస్పీ ఆఫీసును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను జనవరి నుండి ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు గత కొన్ని సంవత్సరాలుగా బాన్స్వాడ టీచర్స్ కాలనీలో అద్దె భవనంలో కొనసాగుతున్న డీఎస్పీ కార్యాలయాన్ని బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం డీఎస్పీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి మార్చినట్లు తెలిపారు. సహకారం అందించిన ఎమ్మెల్యే పోచారంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆయనతో పాటు టౌన్ సిఐ శ్రీధర్, డివిజన్కు చెందిన ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బాన్స్వాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసు అంటే ఇంతకుముందు ప్రైవేట్ బిల్డింగ్లో ఉండే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్ అనేది ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి అనుమతితో ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాము క్యాంప్ ఆఫీస్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ప్రజల భద్రతకు ప్రాణాలకు మించిన విలువైనది ఏముంటుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. ప్రజలకు రహదారుల ప్రయాణాలలో భద్రతా నిబంధనలు ప్రామాణికం కావాలనే సదుద్దేశంతో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. ప్రజల భద్రతకు ప్రాణాలకు మించిన విలువైనది ఏముంటుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన రోడ్డు భద్రతా కార్యాచరణ గోడపత్రులను జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్లో న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పి సాయి సుధా, నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సయ్యద్ మస్తాన్ అలీ, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, న్యాయవాది ఆశా నారాయణలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలకు రహదారుల ప్రయాణాలలో భద్రతా నిబంధనలు ప్రామాణికం కావాలనే సదుద్దేశంతో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పి సాయి సుధా మాట్లాడుతూ ప్రజల రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రహదారి భద్రతా కార్యాచరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రహదారులలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదకరమని, ఇద్దరికి మించి ప్రయాణం చేయడం చట్ట ఉల్లంఘనేనని, చట్ట ప్రకారం శిక్షలు, జరిమానాలు ఉంటాయని తెలిపారు. వాహనాలకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఖచ్చితంగా పాటించాలని, పాటించకపోతే ప్రమాదమేనని ఆమె తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ సయ్యద్ మస్తాన్ అలీ కోరారు. పోలీస్ శాఖ న్యాయ సేవా సంస్థ భాగస్వామిగా సంస్థ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి సహాయకారులుగా ఉంటామని ఆయన తెలిపారు. రహదారి భద్రతా కార్యాచరణలో భాగంగా మేము ప్రతి చోట్ల కూడా ఈ అవేర్నెస్ని కల్పించడానికి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, లేకపోతే ఆటో యూనియన్స్ దగ్గర కానీ, వేరే డ్రైవర్స్ యూనియన్ దగ్గర కానీ వెళ్ళి మా పారాలీగల్ వాలంటీర్స్ తోటి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటీస్ వస్తున్నాయి. అవి 25 కిలోమీటర్స్ కంటే పర్ అవర్ 25 కిలోమీటర్స్ కంటే ఎక్కువ పోవడానికి లేదు. కానీ అది కూడా ఎక్కువ స్పీడ్ తోటి నడిపేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటీ నడిపేటప్పుడు హెల్మెట్ అవసరం లేదు అనే ఒక ఫాల్స్ ప్రిజంప్షన్లో ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటీ కావచ్చు, లేకపోతే మామూలు పెట్రోల్ వెహికల్ కావచ్చు, ఏదైనా కానీ హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరి. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిరికొండ ఏఈ శివ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో TGNPDCL ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో పర్యటించిన విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో ఏఈ శివ మాట్లాడుతూ ట్రాన్స్కో CMD ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో గ్రామాలలో పర్యటించి విద్యుత్ సమస్యలను పరిశీలించి పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకొని పొల్లు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేస్తున్నారని అన్నారు. ప్రజాబాట కార్యక్రమంతో విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాకారం వరలక్ష్మి సంతోష్, ఉప సర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము మా TGNPDCL CMD గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి మంగళవారము, గురువారము, శనివారము ఈ 3 రోజుల్లో ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
ప్రతి విలేజ్కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల యొక్క మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. ఈరోజు తాళ్ళ రామడ్ అనే గ్రామంకి వచ్చాము. ఇక్కడ విరిగిపోయిన స్తంభాలు ఏమైనా ఉన్నాయా, మిడిల్ పోల్స్ అవసరం ఉన్నాయా, లూజ్ లైన్స్ ఉన్నాయా, అవన్నీ నోట్ డౌన్ చేసుకున్నాము. ఎక్కడైనా చెడిపోయిన వైర్ ఉన్నా, ఏబీ కేబుల్ ఉన్నా వాటిని మార్చడానికి ఎస్టిమేట్స్ వేసి అతి త్వరలో 10-15 రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తాము. ఈ రోజు అన్ని కూడా పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాము. నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ను నిర్వాహకులు అందజేశారు. నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ను నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు బహుమతులను బహుకరించారు. ఈ సందర్భంగా సొసైటీ సోల్జర్స్ యూత్ అధ్యక్షులు మేదరి శేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ నార్త్ మండలం ఎంఈఓ వెంకటనారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపజేశారని, నేటి ఆధునిక యువతకు ఆయన ఎంతో ఆదర్శప్రాయుడని అన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మన యొక్క భారతీయ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు. మరో అతిథి డిస్ట్రిక్ట్ చీఫ్ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి 100 మంది యువకులు నాకిస్తే నేను దేశాన్ని మార్చగలను అని వివేకానంద స్వామి అన్నారని ఆయన గుర్తు చేశారు. యువ న్యాయవాది పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, చరిత్ర తెలుసుకుంటేనే చరిత్రను సృష్టించగలరని, మనమందుకు వివేకానంద చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని, పాటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు వంశీ, పాండు, సాయితేజ, చందు, విష్ణు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవైతే స్వామి వివేకానంద గురించి చెప్పాలనుకున్నానో కొంత విషయం సత్యనారాయణ గారు చెప్పారు, పూర్తి విషయం శ్రీకాంత్ గారు చెప్పారు, పాటలో పాప చెప్పేసి. అయినప్పటికీ కూడా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. స్వామి వివేకానంద యావత్ ప్రపంచంలో ఫాస్టెస్ట్ రీడర్ ఎవరైనా ఉన్నారంటే స్వామి వివేకానంద అని డిక్లేర్ చేయబడ్డది. ఇప్పుడే సార్ చెప్పారు, ఒక 5000 పేజెస్ కానీ, 500 పేజెస్ కానీ, 1000 పేజెస్ కానీ ఇలా చూసి ఆ యొక్క బుక్ లో ఏ సారాంశం ఉన్నదో అని గ్రాస్ప్ చేసే ఒక మహోన్నత పర్సనాలిటీ అంటే స్వామి వివేకానంద. అలాగే సార్ చెప్పారు వారిలో ఏకాగ్రత ఉండేది. ఆ ఏకాగ్రత వల్ల వారు చాలా విషయాలు, చాలా వరకు భారతదేశం యొక్క ఒక సంస్కృతిని, ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి తెలిపినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బాన్స్వాడను అద్భుతంగా తీర్చిదిద్ది బంజారా హిల్స్ మాదిరిగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి పట్టణ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో 2,14,50,000తో బీటీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. గతంలో బాన్స్వాడను బంజారా హిల్స్గా చేస్తామని చెప్పడం జరిగిందని, మాటల్లో కాకుండా చేతల్లోనూ బాన్స్వాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. బీటీ రోడ్స్ టౌన్లో మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో టౌన్లో అవన్నిటి కూడా దాదాపు ఒక 5 కిలోమీటర్ల పొడవున ఈ డబ్బుతో బీటీ రోడ్లు చేయడం జరుగుతుంది. కొత్తగా విస్తరిస్తున్నటువంటి కాలనీస్ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలలో సీసీ రోడ్ వేసుకోవడానికి కోసం కానీ, గృహకాలు నిర్మించడం కోసం కానీ, మధ్య అయినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి కోసం కానీ మరొక 15 కోట్లు మంజూరై ఉంది. బాన్స్వాడ పట్టణంలో ఉన్నటువంటి ఏ అంశం కూడా మిగలకుండా, పలానా పని కాలేదు అనే మాట అనకుండా ప్రతిది కూడా వీటికి ఆమోదం వచ్చింది. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. బాన్స్వాడ బంజారాలిస్ కావాలన్నాం, బాన్స్వాడ బంజారాలిస్ చేసి చూపించాం. ఈ కళ్ళ కనబడతా ఉంది పట్టణ ప్రజలకు కూడా, ప్రజలందరికీ కూడా. మేము చెప్పినటువంటి దాన్ని ప్రతిది కూడా చేసి చూపిస్తున్నాం. మాటలు కాకుండా ఆచార రూపంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలో కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. ఫంక్షన్ హాల్లకు కానీ, షాదీఖానాలకు కానీ, రోడ్లకు కానీ, డ్రైనేజ్లకు కానీ, బిల్డింగ్లకు కానీ రకరకాల కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం. అది ప్రజలు ఇవాళ వాటిని ఉపయోగించుకుంటున్నారు, అనుభవిస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తున్న ఆక్స్ఫర్డ్ పాఠశాల నిర్వాహకులను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అభినందించారు. పిల్లలకు విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అవసరమన్నారు. నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని, వారికి విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పడం కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్టలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నాడు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, ఐటీఐ లెక్చరర్ ఉమా అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తొలుత అతిథుల ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేసి పాలు పొంగించారు. తర్వాత చిన్నారులకి భోగి పళ్ళు పోసి వారిని ఉత్సాహపరిచారు. గంగిరెద్దుల విన్యాసం ఆహుతులను ఆకర్షించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాదన్న గారి విఠలరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి తాను అతిథిగా రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేస్తున్న పాఠశాల నిర్వాహకులను అభినందించారు. పిల్లలకు విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని, నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని, వారికి విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పడం కూడా ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన తెలియజేశారు. తల్లిదండ్రులను ఆదరించని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో తమ తండ్రి పేరు మీద సంస్థ ఏర్పాటు చేసి వివిధ సామాజిక కార్యక్రమాలని తన సొంత పెన్షన్ డబ్బులతో నిర్వహిస్తున్న నరేష్ బాబు ఎంతో మందికి ఆదర్శప్రాయులని ఆయన కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్, ప్రధానోపాధ్యాయులు రమణ, గంగాధర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈ రాష్ట్రాల్లో
ఈ పండుగ అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ అంటే తెలుగు పండుగలు కానీ తెలంగాణ పండుగలు కానీ అన్ని పండుగల్లో సంక్రాంతి పవిత్రమైన పండుగ అని ఈ సందర్భంగా చెప్పగలను. మరి ఈ పండుగపై మన ఆక్స్ఫర్డ్ స్కూల్లో మరి పిల్లలకి ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరిగింది. మరి ఆ ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి గెలవని వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ, అట్లాగే దీన్నంతా ఆర్గనైజ్ చేసిన మన గంగారాం మెమోరియల్ అధ్యక్షులు నరేష్ బాబు గారు ఈరోజు కాదు, నేను గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ప్రోగ్రాంకి ప్రతి ప్రోగ్రాంకి నన్నే చీఫ్ గెస్ట్గా పిలుస్తున్న నరేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని, ప్రభుత్వ నిబంధనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని కోటగిరి ఎంపీడీఓ విష్ణు అన్నారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని మండల అధికారులు నిరంతరం సహకరిస్తారని ఆయన చెప్పారు. కోటగిరి మండలంలోని ఆయా గ్రామాల నూతన సర్పంచ్లకు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జి విష్ణు పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన సర్పంచ్లకు వివిధ శాఖల మండల అధికారుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జి విష్ణు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయడం, సర్పంచ్ల పరిపాలన విధానం, సర్పంచ్ల విధులు తదితర అంశాలను వివరించారు. ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, మండల అధికారులను, పంచాయతీ కార్యదర్శులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాజు, పీఆర్ఏఈ నవదీష్ గౌడ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీఓ ముజఫర్ బేగ్, ఏపీఓ గంగారం, సీనియర్ అసిస్టెంట్ విఠల్, ఆపరేటర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నిర్వహించిన 2వ సాధారణ ఎన్నికలలో విజయం సాధించినటువంటి సర్పంచ్లకు ఈనాడు మన ఎంపీపీ కోటగిరిలో మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కోటగిరిలో సన్మానం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం విజయవంతం చేసిన మా స్టాఫ్ అందరికీ మరియు సర్పంచ్లందరికీ, ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మండలంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. సర్పంచ్లందరికీ కూడా అదే విషయాన్ని విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న సెక్రటరీలు కూడా సర్పంచ్లకి సెక్రటరీలకి మధ్య కోఆర్డినేషన్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరియు సర్పంచ్లకు కూడా తమలో తాము సమన్వయం కోసం కూడా ఒకరికొకరు పరిచయ వేదికగా పనిచేసింది ఈ సన్మానం అనేది. సో ఈ మండలం యొక్క అభివృద్ధికి అందరి సహాయాలు ఉండాలని కోరుకుంటూ, జాన్కంపేటలో అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల ఫ్యాక్టరీపై పంచాయతీ పాలకవర్గం చర్యలకు ఉపక్రమించింది. ప్రజారోగ్య పరిరక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో నోటీసులు జారీ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి సందీప్ తెలిపారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్న అక్రమ ప్లాస్టిక్ పరిశ్రమపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పరిశ్రమ నిర్వాహకులకు అధికారిక నోటీసులు జారీ చేశారు. జాన్కంపేట్ గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే నివాస ప్రాంతానికి అతి సమీపంలో అనుమతులు లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ కొనసాగుతుంది. గత ఏడాది కాలంగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ పరిశ్రమ వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను తరలించి వాటిని చిన్న ముక్కలుగా మార్చి ఆటోమొబైల్, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిశ్రమకు గ్రామ పంచాయతీ, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ పాలకవర్గ సభ్యులతో కలిసి గురువారం పరిశ్రమ నిర్వాహకులకు అధికారిక నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ 3 రోజులలోపు అన్ని చట్టబద్ధమైన అనుమతులు సమర్పించాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. లేని పక్షంలో పరిశ్రమను మూసివేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పరిశ్రమ వల్ల వాయు కాలుష్యం, దుర్వాసన, నీటి కాలుష్యం పెరిగి గ్రామ ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేవని మాకు సమాచారం జరగడం వలన మన గ్రామ పంచాయతీ సమావేశంలో కూడా నిర్ణయించుకొని ఇటువంటి అన్యాక్రాంతమైన వాటికి కూడా నోటీసులు ఇచ్చి
సమాచారం సేకరించగా కోరగా ఈరోజు నేను మా జీపీ సిబ్బందితోటి నాకు అందుబాటులో ఉన్న మా పాలకవర్గ సభ్యులతో వచ్చి ఈ ప్లాస్టిక్ పరిశ్రమకు వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ప్లాస్టిక్ పరిశ్రమ వ్యర్థాలతోటి చుట్టుపక్కల ఉన్న గృహాలకు ఉన్న వ్యక్తులకు కొద్దిగా అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ పరిశ్రమ దగ్గరనే మా జీపీ త్రాగునీరు ఒక బోరు ఉండడం వల్ల కూడా అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి కలుషితమయ్యే అవకాశం ఉన్నందున దీనికి నోటీస్ జరిగింది. నిర్బంధాల మధ్య ఆశా వర్కర్ల పోరాటం విజయం సాధించినట్టు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల 48 గంటల పోరాటాలకు దిగి వచ్చిన డిఎంహెచ్ఓ స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు. జనవరి 7, 8 తేదీలలో ఆశా వర్కర్ల సమస్యలపై పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు జనవరి 7న పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఎముకలు కొరికే చలిలో కూడా ఆశా వర్కర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా చౌక్ వద్ద రాత్రి అక్కడే బస చేశారు. అర్ధరాత్రి పోలీసుల నిర్బంధంతో సిఐటియు కార్యాలయానికి ఆశా వర్కర్లను తరలించారు. ఈ సమయంలో కొద్దిసేపు పోలీసులకు సిఐటియు నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆశా వర్కర్లు అక్కడే ఉంటామని బైఠాయించారు. ఉదయం 4 గంటల నుండి సిఐటియు నాయకుల ఇళ్లలో నోటీసులు ఇచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేయవద్దని సూచించినట్టు నూర్జహాన్ చెప్పారు. ఆశా వర్కర్లు ఉదయం 6 గంటలకు అన్ని మండలాల నుండి వందలాది మంది సిఐటియు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ర్యాలీ బయలుదేరే ముందు పోలీసులు అడ్డగించి అధికారులను ఇక్కడికే పిలిపిస్తామని హామీ ఇవ్వడం వల్ల సిఐటియు నాయకులు ఆశా వర్కర్లు అక్కడే కూర్చున్నారు. 10 గంటల ప్రాంతంలో డిఎంహెచ్ఓ సిఐటియు కార్యాలయానికి చేరుకొని స్పందించిన డిఎంఎన్హెచ్ఓ ప్రధానంగా తన ఆధీనంలో ఉన్న స్థానిక డిమాండ్లను పరిష్కరిస్తానని, సర్క్యులర్ను కూడా జారీ చేస్తానని, మిగతా డిమాండ్ల పరిష్కారానికి పై స్థాయి అధికారులకు తెలియజేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని, గతంలో పెండింగ్లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లెప్రసీ సర్వే చేయమని అధికారులు ఆశా కార్యకర్తలను ఆదేశిస్తున్నారు. ప్రజలకు నిరంతరంగా సేవ చేయడానికి ఆశాలు సిద్ధంగా ఉన్నారు. కానీ వస్తున్న డబ్బులపై స్పష్టత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నూర్జహాన్ కోరారు. బట్ వెయిటింగ్ రూమ్ హాల్ ఒకటి జీజీహెచ్లో కానీ, ఆర్మూర్లో కానీ, బోధన్లో కానీ ఉండాలి. సో దాని గురించి కూడా కన్సర్న్ సూపరింటెండెంట్స్తోని రీసెర్చెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ డిమాండ్ లేవనైతే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రూమ్ ఇచ్చినామైతే చెప్పినారు. ఒకసారి నేను ఫిజికల్గా కూడా నేను వెరిఫై చేస్తాను. ఓకే, ఏమైనా గ్యాప్స్ ఉంటే కానీ ఖచ్చితంగా వాళ్ళ కోఆర్డినేషన్తో వీళ్ళకి ఇబ్బంది కాకుండా నేను హామీ ఇస్తున్నాను. చూసుకుంటామని చెప్పారు. అట్లాగే ఇంకా ఏదైతే వీళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో స్ఫూటన్ డబ్బాలు, తర్వాత వ్యాక్సిన్ క్యారియర్లు మోపిస్తున్నారని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చినారు. సో నేను ఇంతకుముందే పాత డిమాండ్లోనే చెప్తే నేను ఇమ్మీడియట్గా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. స్ఫూటన్ డబ్బులు ఎవరు కూడా, ఏ ఆశా కార్యకర్త కానీ, ఏ ఎంప్లాయీ కూడా ఎవరు కూడా మోయకూడదు. వాళ్ళు బెనిఫిషరీని, వల్నరబుల్ పైపులు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీని వాళ్ళు హాస్పిటల్కి తీసుకొస్తే స్ఫూటం కలెక్ట్ చేసిన తర్వాత అక్కడే పిహెచ్సిలో కానీ అక్కడ పెడితే కనుక వాళ్ళు హబ్ వెహికల్ ద్వారా వాళ్ళు మన ఇక్కడికి హబ్కి తీసుకొస్తారు. అది చెప్పడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద సహాయ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం రోడ్డు భద్రతా వారోత్సవాలపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కస్తూర్బా గాంధీ పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, గాంధీ పాఠశాల విద్యార్థినులు పాల్గొని ట్రాఫిక్ నిబంధనలపై రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, ఆర్టీఓ శ్రీనివాస్, తహసీల్దార్ తారాబాయ్, సహాయ వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నీలకంఠం, అన్నపూర్ణ, సహాయ వాలంటరీ కార్యదర్శి విఎం శివకుమార్, వార్డు మెంబర్లు పార్వతీ పూజ,
వడ్ల అమృత, విమలాగౌడ్, అమన్ వెంకటేశ్వర్, షేక్ ఇమ్రాన్, స్థానిక మండల ప్రజాప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు. మోస్రాలో నాటుకోళ్ల పెంపకాన్ని గురువారం ఇక్రిషాడ్ హైదరాబాద్ సభ్యులు లక్ష్మీకాంత్, యశ్వంత్ పరిశీలించారు. ఐకేపీ సభ్యురాలైన రేఖ నాటుకోళ్ల పెంపకం చేస్తున్నారు. కోళ్ల పెంపకం వివరాలు, ఆదాయ వ్యయాల గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్రిషాడ్ ప్రతినిధులు మాట్లాడుతూ పశుపోషణ, కోళ్ల పెంపకం ద్వారా గ్రామంలోని రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, సిసి లింగం, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేకు పూల బొకే అందిస్తూ ఏసీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామ ఉప సర్పంచ్ కోట అఖిలేష్, అతని బృందం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మోస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్థానిక సర్పంచ్ భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ సురేష్ గౌడ్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ను సందర్శించారు. కిచెన్ గార్డెన్ నిర్వహణ గురించి పాఠశాల ఉపాధ్యాయులు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సాయిలు, ఉపాధ్యాయులు బాలాజీరావు, వార్డు మెంబర్స్ ఇంతియాజ్, సాయిలు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలు వరంగల్ పట్టణంలో జనవరి 5, 6, 7 తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. మొదటి రోజు వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ, 2 రోజుల పాటు ప్రతినిధుల సభలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా విద్యార్థి ఉద్యమ ప్రాధాన్యతను గుర్తించి తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమం, హరిచరణ్ మార్వాడి కాలేజ్ భూములపై పోరాటం, స్థానిక సమస్యలు, సంక్షేమ హాస్టల్స్, జీజీ కాలేజ్ సమస్యలు, ఇంజనీరింగ్ కళాశాల కోసం చేసిన ఉద్యమాలలో జన్నారపు రాజేశ్వర్ పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి మహాసభ ఏకగ్రీవంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్ను ఎన్నుకోవడం జరిగిందని పీడీఎస్యు నగర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ తెలిపారు. నిజామాబాద్ దగ్గరలోని కంటేశ్వర్ రోడ్డులో ఏర్పాటు చేసిన క్యాప్రీ లోన్స్ సంస్థను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మెరుగు సురేందర్, బ్రాంచ్ మేనేజర్ వంశీకృష్ణ, నవీన్ కుమార్, రవిచంద్ర, అర్చన తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యప్రదేశ్ కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ గంజాయి రవాణా గుట్టును ఛేదించిన నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.